మనిషికి మహాశత్రువు ఎక్కడున్నాడు? ఇంకెక్కడ? మనిషిలోనే. ఆ శత్రువే బద్ధకం. కుందేలు తాబేలు పరుగుపోటీ కథనే చూడండి. కుందేలు తాబేలును దాని నడకను చూసి విజయం తనదే అని గర్వంగా పందానికి సిద్ధపడింది. కుందేలు గర్వానికి బద్ధకం తోడైంది. మార్గమధ్యంలో చెట్టు కింద గురక కొడుతూ నిదురబోయింది. మనుషులకు ఇంతే. ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపు. మానవులకు శరీరములోన ఉండు బద్ధకమే చూడ కదలని బద్ధవైరి. ఆలస్యం జరిగేది బద్ధకం వల్లనే. మనిషి ముందుకు పోవాలనుకుంటే వెనుకకు లాగుతుంది బద్ధకం. తాబేలుకు ఓడిపోతాననే భావన ఏ కోశానా లేదు. తన ప్రయత్నం మానలేదు. నాస్త్యుద్యమ సమో బంధు చూడలేము యత్నపు సరి చుట్టమెవని. మనకు మన చుట్టం కూడా మనలోనే ఉన్నాడు. అదే మన ప్రయత్నం. తాబేలు నెమ్మదిగానే గెలుపుకు దగ్గరైంది. కృత్వాయం నావసీదతి. పనిని చేయువాడెన్నడు మునిగిపోడు. ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఫలితం సిద్ధిస్తుంది. మునిగిపోవడమంటూ ఉండదు. కుందేలుకు గెలిచే సత్తా ఉన్నా దాని బద్ధకమే దాన్ని ఓడించింది. తాబేలు గెలువనని ప్రయత్నం మానుకోలేదు. దాని ప్రయత్నమే దానికి విజయం తెచ్చిపెట్టింది.